simple pendulum length is equal to 200 centimeters is released from horizontal from horizontal from horizontal position 10% of its initial energy is lost due to air resistance. Find the speed at mean position. Okay, so ఏంటి ద క్వశ్చన్ ఇస్ సింపుల్. ఏ బాబ్ ఆఫ్ సింపుల్ పెండిలం దాని లెంత్ ఎంతంట 200 centimeters ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ హారిజాంటల్ పొజిషన్. సో 10% ఆఫ్ ఇనీషియల్ ఎనర్జీ ఇస్ లాస్ట్ డ్యూ టు ఎయిర్ రెసిస్టెన్స్. అంటే మనకి ఇప్పుడు ఆ బాబ్ లైక్ పెండిలం అని చెప్పి మాట్లాడుకున్నాం కదా, మీకు ఆల్రెడీ నేను పెండిలం టాపిక్ చెప్పా గుర్తుందా, లేదంటే లైక్ గుర్తుందా పెండిలం అంటే ఏంటో? ఎనీవన్ ఎవరైనా మాట్లాడండి అమ్మా, ఇట్స్ ఓకే స్పీక్. నేను Yes, sir. Good. లైక్ నేను చెప్పాలంటే నేను మీ Yes, కాలేజ్లో sir. ప్రొఫెసర్ కాబట్టి రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవుతానే మంచిగా చెప్తా, లేదంటే మీ కాలేజ్లో సార్ సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతారు కదా వెనక్కి తిరిగి చూడకుండా బాలేబాబు లాగా. అలా సాల్వ్ చేసుకుని వెళ్ళిపోనా చెప్పండి. మీకు అలా కావాలి ఇలా బాగా కావాలా? ఎక్స్ప్లెయిన్ చేయడం కావాలి సార్. లైక్ రెగ్యులర్గా చెప్తున్నట్టు చెప్పనా, లేదంటే సమ్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోనా? రెగ్యులర్ గా చెప్పినట్టు చెప్పండి సార్. మరి రెస్పాండ్ అవ్వండి. లైక్ ఎవ్రీ వన్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ క్లాస్. లైక్ నేనేమి ఫేసెస్ కూడా నాకు కనిపించవు. మీరు జస్ట్ నేను మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒకటి ఏదో ఒకటి రెస్పాండ్ అవుతే ఓకే వీళ్ళు క్లాస్ వింటున్నారన్న ఫీల్ నాకు వస్తుంది. లేదంటే నేను ల్యాప్టాప్లో చూసుకుని నాకు నేను చదువుకున్న ఫీల్ వస్తుంది నాకు లిటరల్లీ. వద్దు కదా, Yes, sir. అనుకుంటే బాగోదు కదా. సో అందుకే రెస్పాండ్ అవ్వండి. సో పెండులం అంటే గుర్తుందా? గుర్తుంటే ఉందని చెప్పండి, లేకపోతే లేదు. ఎనీ హౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్వశ్చన్. లైక్ నేను మీకు చెప్తున్నప్పుడు మీకు ప్రతిదీ క్వశ్చన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్ సాల్వ్ చేస్తున్నా. సో గుర్తుందంటే ఇట్స్ ఓకే, గుర్తులేదంటే ఆల్సో ఇట్స్ ఓకే. నేనేం చేశాను, మీ ఫోన్లో నుంచి నేను బయటకు వచ్చేం కొట్టాను, చెప్పండి ఇట్స్ ఓకే. పెండులం అంటే గుర్తుందా? పెండులం అంటే ఏంటి? Sir, option, sir. నేను అర్థం ఆప్షన్ కాదు. సార్. ఆప్షన్టా? యా ఇట్స్ ఓకే. ఓకే ఇట్స్ ఫైన్. ఓకే, ఒక పెండులం అనేది హారిజాంటల్ పొజిషన్ నుంచి రిలీజ్ అయింది. ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల దాని 10% ఆఫ్ ఇనీషియల్ ఎనర్జీ అనేది పోయిందంట. సో ఫైండ్ ద స్పీడ్ ఎట్ మీన్ పొజిషన్. గ్రావిటీ అనేది 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు. సో ఓకే, ఆప్షన్స్ చూడొచ్చు. అండ్ పెండులం అంటే ఏంటి, లైక్ నేను ఆల్రెడీ చెప్పా, అగైన్ నేను మళ్ళీ చెప్తా. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ నోట్ చేస్తారు, అట్లీస్ట్ ఇదేనా చెప్పండి. Yes, sir. Yes, Yes, sir. క్వశ్చన్ నోట్ చేసినప్పుడు ఫుల్ ఎనర్జీ వస్తుంది, క్వశ్చన్ అడిగితే మాత్రం రాదు. ఇట్స్ ఓకే. 1 4 meter per second, 2 6 meter per second, 3 8 meter per second, 4 10 meter per second. ఓకే, సో ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ని ఎలా బ్రేక్ డౌన్ చేసుకుని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ సింపుల్ పెండలం అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సింపుల్ పెండలం అంటే ఏంటి, మెయిన్ పొజిషన్ అంటే ఏంటి, రిలీజ్డ్ ఫ్రమ్ హారిజాంటల్ అన్నాడు. మీరు క్వశ్చన్ చూడండి. మనం ఫస్ట్ మనకు ఆన్సర్ లైక్ మీరు ఏ ఫార్ములాస్ని మిక్స్ చేసి సైంటిస్ట్లా ఫీల్ అయిపోయి ఆన్సర్స్ని తీసుకురావక్కర్లే. జస్ట్
మనకి క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఆన్సర్. క్వశ్చన్ని పజిల్లా బ్రేక్ డౌన్ చేసుకుంటా పాయింట్స్ కనెక్ట్ చేసుకుంటా వెళ్తే అండ్ మనకి సినిమాలో రామ్ చరణ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ మనకి విలన్ని ఇరికిస్తాడు కదా, లైక్ అలా అనమాట. సో మనకి ఇందులో 5 రూల్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు 5 టాపిక్స్ తెలియాలి. ఈ 5 టాపిక్స్ మీకు తెలిస్తే క్వశ్చన్ అనేది ఈజీ అయిపోద్ది. ఫస్ట్, వాట్ ఈస్ సింపుల్ పెండులం? ఇక ఎందుకు, ఇక ద బాబ్ ఆఫ్ ఇస్ సింపుల్ పెండులం, దాని లెంత్ కూడా ఇచ్చాడు. సో సింపుల్ పెండులం అంటే ఏంటంటే ఏ స్ట్రింగ్ ప్లస్ ఏ బాబ్. అంటే లైక్ ఒక స్ట్రింగ్ ఉండి ఒక బాల్ ఉంటుంది చూసారా, మనం సైకాట్రిస్టుల దగ్గర చూస్తాం, మన కళ్ళ దగ్గర పెట్టి హిప్నోటైజ్ చేయడానికి డింగ్ డింగ్ అని చెప్పేసి ఇలా మూవ్ చేస్తుంటారు కదా. సో దట్స్ ఈస్ సింపుల్ పెండులం. ఇట్ స్వింగ్స్ లైక్ ఏ కిడ్ ఇన్ ద స్వింగ్. అంటే మనకి ఒక చిన్నపిల్లడు ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు ఊగుతాం కదా, మీకు ఆల్రెడీ నేను ఆ రోజు చెప్పా, ఉయ్యాలలో మీరు లైక్ స్వింగ్స్ లో కూర్చున్నారు, అక్కడి నుంచి ఇలా చూస్తే పైకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వస్తారు అని చెప్పేసి మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పా ఆ రోజు. గుర్తుందా, మర్చిపోయారా? ఎస్ సార్, గుర్తుంది సార్. Yes, sir. వాట్ ఈస్ సింపుల్ Yes, పెండులం? సో ఇక్కడ పైన థ్రెడ్ లా ఉంది కదా, ఇది స్ట్రింగ్ అండ్ దిస్ ఈస్ బాబ్. మహేష్ బాబు కాదు, మన పెండులంకి ఉండే బాబ్ ఇది. ఓకే, సో అందరికీ అర్థమైంది సింపుల్ పెండులం అంటే ఏంటో. ఇట్ స్వింగ్స్ లైక్ ఏ కిడ్. Yes, sir. ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంటాం కదా, లైక్ అలా అనమాట. ఇంకా బాగా గుర్తుండాలంటే సైకాట్రిస్టుల దగ్గర ఉంటుంది కదా, ఫేస్ మీద పెట్టి టిక్ 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 అని చెప్పి మూవ్ చేస్తారు. లైక్ దట్స్ హౌ అనమాట సింపుల్ పెండులం అంటే. అందరికీ ఒక క్లారిటీ వచ్చిందా సింపుల్ పెండులం అంటే ఏంటో? Yes, sir. Yes, sir. సార్ ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా సింపుల్ పెండులం అంటే ఏంటో తెలియదు అంటే? ఐ హోప్ sir. లేదనుకుంటున్నా. నెక్స్ట్ మన క్వశ్చన్ లో చూస్తే సి ఇట్స్ రిలీజ్డ్ ఫ్రమ్ హారిజాంటల్ పొజిషన్. 10% of his initial energy is lost due to air resistance. Find the speed at mean position. మీన్ పొజిషన్ అంటే ఏంటి? మీన్ పొజిషన్ అంటే లైక్ ఏదో మీన్ ఇచ్చేసాడు, ఇప్పుడు నేను స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ గుర్తు చేసుకోవాలని ఏం లేదు. మీన్ పొజిషన్ ఇస్ నథింగ్ బట్, సెకండ్ పాయింట్, ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ స్వింగ్. అంటే స్వింగ్ లో ఎక్కడైతే తక్కువ ఉంటుందో, స్వింగ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అదే లోయెస్ట్ పాయింట్ ఆఫ్ స్వింగ్. ఎందుకంటే లైక్ స్వింగ్ ఎలా ఉంటుంది, సి షేప్ ఇలా స్వింగ్ అవుతా వెళ్తుంది, రైట్? ఇదే డైరెక్షన్ లో వెళ్ళి ఇదే డైరెక్షన్ లో బ్యాక్ వస్తుంది, రైట్? ఇదేనా స్వింగ్ అంటే? ఎస్ సార్ స్వింగ్ హై ఉంది, ఇక్కడ స్వింగ్ అంటే బోత్ ఎడ్జెస్ దగ్గర స్వింగ్ అనేది హై ఉంది. స్వింగ్ ఎక్కడ తక్కువ ఉంది? మీన్ అంటే మిడిల్ లో తక్కువ ఉంది, రైట్? అంతేనా? సెంటర్ లోనే తక్కువ ఉంది స్వింగ్. ఎస్ సార్. స్వింగ్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది మాక్సిమం ఉంటుందంట. ఎందుకు? కైనెటిక్ ఎనర్జీ అంటే మూవింగ్ ఆన్, లైక్ ఎప్పుడు గ్రావిటీ అనేది ఎప్పుడు డౌన్ సైడ్ పుల్ చేసుకుంటది. సో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. సో లోయెస్ట్ పాయింట్ ఆఫ్ స్వింగ్ అనేది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని ఆలోచించాలి. మీడియం లైక్ మీన్ పొజిషన్ అంటే నథింగ్ బట్ లోయెస్ట్ స్వింగ్, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ స్వింగ్. సో ఎప్పుడైతే లోయెస్ట్ పాయింట్ ఆఫ్ స్వింగ్ ఉందో అక్కడ మీరు తెలుసుకోవాలంటే కే ఈస్ మ్యాక్స్. అర్థమైందా? ఎక్కడైతే స్వింగ్ తక్కువ ఉంటుందో అక్కడ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందంట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్లో, ఇప్పుడు మీకు క్వశ్చన్లో మీన్ అంటే ఏంటో తెలుసు, సింపుల్ పెండులం అంటే ఏంటో తెలుసు, అండ్ ఇట్స్ రిలీజ్డ్ ఫ్రమ్ హారిజాంటల్ పొజిషన్, రైట్? అసలు ఫస్ట్ హారిజాంటల్ అంటే ఏంటి? రిలీజ్డ్ ఫ్రమ్ హారిజాంటల్ అన్నాడు. ఏమన్నాడు? హ్యాష్‌ట్యాగ్ రిలీజ్డ్ ఫ్రమ్ హారిజాంటల్. రిలీజ్డ్ ఫ్రమ్ హారిజాంటల్ అంటే ఏం కాదు, ఈ బాబ్ ఉంది కదా దీన్ని 90 degrees నుంచి స్టార్ట్ చేసామన్నమాట. అంటే బాబ్ స్టార్ట్స్ ఫ్రమ్ 90 degrees. ఈ 90 degrees ఏంటంటే మ్యాక్సిమం హైట్ అనమాట. ఏంటి 90 degrees? మ్యాక్సిమం హైట్. సో 90 degrees ఈస్ మ్యాక్సిమం హైట్. ఓకే, అండ్ అర్థమైందా? హారిజాంటల్ అంటే ఏంటి? రీజన్ ఫ్రమ్ హారిజాంటల్ అంటే ఒక ప్లెయిన్ సర్ఫేస్. ఇప్పుడు మన రోడ్డు మీద నడుస్తామా,
మనం హారిజాంటల్ డైరెక్షన్లో నడుస్తాం డ్యూ టు గ్రావిటీ. మనం గాల్లో నడలేం కదా, అది గాల్లో నడిస్తే వెర్టికల్గా నడుస్తున్నట్టు ఉంటుంది. సో ఇది అనేది ఒక హారిజాంటల్ సర్ఫేస్ నుంచి రిలీజ్ చేసాం విచ్ ఈస్ 90 degrees. 90 degrees ఏంటంటే మ్యాక్సిమం హైట్. ఇప్పుడు మనకి స్లింగ్ షాట్స్ కానీ లేదా ఉయ్యాలు ఊపుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాక్కి లాగి ముందుకు పుష్ చేస్తామా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండో, మీ అక్కో, మీ చెల్లో, మీ తమ్ముడో, మీ అన్నయ్యో, లైక్ ఎవరో, మోస్ట్లీ అన్నలు అక్కలు కూర్చోరు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూర్చుంటారు. వాళ్ళు కూర్చున్నప్పుడు ఆ ఉయ్యాలని బ్యాక్ సైడ్కి రాగి, అంటే హైట్కి మ్యాక్సిమం హైట్కి రీచ్ చేసి ఇలా ఫ్రంట్కి వదిలితే వాళ్ళు ఎక్కువ పైకి వెళ్తారు కదా. ఆమె రైట్? ఎప్పుడైనా అలా అబ్జర్వ్ చేశారా? ఉయ్యాలు ఊపుతున్నప్పుడు వెనక్కి లాగి పట్టుకొని వదులుతారు, అంతే కదా? అలాగనే వదులుతారు, లేదంటే మీ చిటికెన్ వెళ్తే ఇలా పుష్ చేస్తే ముందుకు వెళ్ళిపోతారా వాళ్ళు? ఎనీవన్? అర్థం కాలే. వెనక్కి లాగా వదులుతాం వచ్చారు కొంచెం హైట్ నుంచి. యా, సో ఇక్కడ కూడా బాబ్ని మాక్సిమం హైట్ అంటే 90 degrees తీసుకెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేసి వదిలేమన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే అండ్ క్వశ్చన్లో ఇక్కడ చూస్తే అలా వదిలినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో నేను కూడా ఇది ఇక్కడ చైన్, దిస్ ఈ స్ట్రింగ్, బాబ్ని ఇక్కడ హైట్కి పుల్ చేసి ఇప్పుడు బాబ్ని నేను వదిలా. సో అది ఏమవుతుంది, స్వింగ్ అవుతూ వెళ్తుంది, రైట్? ఆ స్వింగ్ అవుతూ వెళ్ళే డైరెక్షన్లో ఎయిర్ ఇలా ఆపోజ్ చేస్తుంది. అంటే గాలి ఉంది, గాలి లేకుండా ఉండలేం కదా. సో ఎయిర్ అనేది అది వెళ్ళే ఎనర్జీలో 10%ని తగ్గించేసింది. క్వశ్చన్లో ఏమన్నాడు? క్వశ్చన్ చూడండి, ఎనర్జీ లాస్ట్ 10%, రైట్? ఎనర్జీ అనేది 10% తగ్గింది. 100% అయితే 100%లో 10% ఎనర్జీ తగ్గిందంటే బాబ్కి ఇంకా ఎంత ఎనర్జీ ఉంటుంది? 90. సార్. యా, సో ఇంకా బాబ్ దగ్గర ఉన్న రిమైనింగ్ ఎనర్జీ 90%. సో 90% ఎనర్జీ ఉందన్నమాట. ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ ఎనర్జీస్ ఏంటి ఎవరైనా చెప్పండి? ఈ బాబ్ ఉంది కదా, ఇది మనం స్వింగ్ చేసి వదులుతున్నాం. స్వింగ్ చేసి వదులుతుంటే ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్వింగ్ అయ్యి ఫ్రమ్ పాయింట్ బికి వెళ్ళింది. ఈ బిట్వీన్లో 2 ఎనర్జీస్ ఉన్నాయి. ఆ 2 ఎనర్జీస్ ఏంటి ఎవరైనా చెప్పండి? కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, గుడ్. కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ మాక్సిమం హైట్ రీచ్ అయినప్పుడు ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ట్రావెలింగ్ లో ఉంటుంది. యా, వెరీ గుడ్. సో యాజ్ పర్ తను చెప్పినట్టే మనకి ఏంటంటే టాప్స్లో పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఉయ్యాల్లో కూర్చున్నప్పుడు బ్యాక్కి లాగి పైకి తీసుకెళ్ళి పైనుంచి వదిలితే వాళ్ళు ఇంకా హై ఫీల్ అవుతారు. ఎప్పుడైతే హైట్లో ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ అనేది ఏమవుతుంది, స్టోర్ అవుతుంది. బికాస్ ఆఫ్ హైట్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్, రైట్? అంతేనా? Yes, sir. సో ఎట్ టాప్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది, పిఈ. ఎట్ బాటమ్, సో ఈ బాటంలో ఎప్పుడైతే ఈ లోయెస్ట్ పాయింట్ అని చెప్పాం కదా, స్వింగ్ అనేది తక్కువ ఉండే పాయింట్, ఈ స్వింగ్ అనేది తక్కువ ఉండే పాయింట్ దగ్గర స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో స్పీడ్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? ఎనర్జీ మూవ్ అవుతుంది కాబట్టి. సో బాటంలో ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ విల్ బి దేర్. అర్థమైందా? ఇక్కడ ఉండే ఎనర్జీ టైప్స్ ఇది. ఎనర్జీ లాస్ట్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఎంత ఎనర్జీ ఉంది, అండ్ హారిజాంటల్ పొజిషన్ నుంచి బాబ్ని వదిలాం కదా, సో అది ఎందుకు వదిలాం, అండ్ పెండులం అంటే ఏంటి, మీన్ పొజిషన్ అంటే ఏంటి, ఈ 5 మీకు క్లారిటీ వచ్చిందా? అందరిని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి అమ్మా, అంత నీరసంగా చెప్తారు. సరే నేను కొంచెం గట్టిగా మాట్లాడండి, ఏదో నీరసంగా చెప్తున్నారు. ఎందుకు అంత నీరసంగా ఉన్నారు? ఏ రోజు మీ అందరికైనా కష్టాలు వచ్చేసినాయి కాలేజ్లో? ఎనీవన్? సార్ ఏంటి ఈరోజు అందరూ అంత నీరసంగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఈరోజు క్లాస్ ఇంట్రెస్ట్ లేదా? అలా ఏం లేదు సార్. ఎనర్జీగా మాట్లాడి నిన్న చూసారు ఎంత ఎనర్జీగా మాట్లాడారో, ఈ రోజు మొత్తం నీరసం అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఎనీహౌ, స్టెప్ 1. సో మనం ఫస్ట్ ఫైండ్ ద ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ ఇందులో
ఇనీషియల్ ఎనర్జీ లైక్ ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది అది తెలుసుకోవాలి. సో ఎట్ హారిజాంటల్ హైట్ ఏమవుతుంది, లెంత్ కదా అవుతుంది. హైట్ అనేది లెంత్ అవుతుంది. ఓకే, అంటే అది ఎంత పైకి వెళ్ళేది అనేది లెంత్లో మెజర్ చేస్తాం కదా. సో దట్స్ వై లెంత్ ఎంత ఇచ్చాడు మనకి 200 సెంటీమీటర్స్. సో సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి మెయిన్గా దాన్ని మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 2 మీటర్స్ హైట్ అనేది 2 మీటర్స్ వచ్చింది. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఎనీవన్ చెప్పండి ఫాస్ట్గా. ఎనీవన్ ఫాస్ట్ చెప్పాలి. యా, పొటెన్షియల్ ఇస్ ఈక్వల్ టు mgh. సో ఇక్కడ మాస్ని టేక్ m is equal to 1 kg, ఎందుకంటే మాస్ విల్ క్యాన్సిల్ ఎనీవేస్. సో దట్స్ వై మనం m is equal to 1 తీసుకుంటున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ ఇనీషియల్ ఇస్ ఈక్వల్ టు మాస్ 1 కాబట్టి 1 into 10, గ్రావిటీ 10 కాబట్టి హైట్ 2. సో ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర ఉన్న ఎనర్జీ ఎంత, సో 20 joules, రైట్. ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర ఉన్న ఎనర్జీ, రైట్. అర్థమైందా? Yes, sir. సో ఓకే, దిస్ ఈస్ ఇనీషియల్ ఎనర్జీ. ఇది మనకు వచ్చిన ఇనీషియల్ ఎనర్జీ. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లై ఎనర్జీ లాస్. క్వశ్చన్ లో మాస్ ఇవ్వలే కదా సార్? అర్థం కాలే. క్వశ్చన్ లో మాస్ ఇవ్వలే కదా? లేదు, క్వశ్చన్ లో మాస్ ఇవ్వలే. దట్స్ వై మరి మనం దానికి ఎనీహౌ మాస్ విల్ లైక్ మనకి ఏమవుద్ది అంటే మీకు ఫర్దర్ గా అర్థమవుద్ది, మాస్ క్యాన్సిల్స్ ఎనీవే అనమాట ఇందులో. సో మాస్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎనీవే మనం లైక్ 1 తీసుకున్నాం ఐడియల్ నెంబర్. సో టేక్ m is equal to 1, ఎనీవే మాస్ విల్ క్యాన్సిల్ ఎనీవే, లైక్ దట్స్ వై అండ్ యూ గెట్ టు నో ఇన్ ద క్వశ్చన్. ఓకే, సో థింగ్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీ లాస్. అర్థం కాలే, ఎవరికైనా డౌటా? సో పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా కైనెటిక్ ఎనర్జీ. yes sir. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా నీది, చెప్పు డౌట్ ఏంటి? హలో హలో దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా కైనెటిక్ ఎనర్జీ దగ్గర మళ్ళీ ఒకసారి చెప్పారా? ఓకే ఓకే. yes sir. సో ఏంటంటే నీకు హైట్కి రీచ్ అయిన న్యూ జాయినింగ్ ఆ క్లాస్కి, సార్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా సార్, సాహిత్యది లీవ్ అయిపోయింది క్లాస్. ఓకే ఓకే, మేబీ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో, వాయిస్ కూడా లాగ్ అవుతుంది. ఇట్స్ ఓకే. సో తను మళ్ళీ వస్తే నాకు కొంచెం చెప్పండి, నేను లైక్ నాకు మిమ్మల్ని చూడడానికి ఉండదు కదా, నేను బోర్డు నుంచి రాస్తున్నాను కదా, దట్స్ వై. సో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఓకే మనకి ఇనీషియల్ ఎనర్జీ వచ్చింది. ఇనీషియల్ ఎనర్జీ ఎలా తీసుకున్నాం, హారిజాంటల్ దగ్గర హైట్ లెంత్ అనుకుంటున్నాం. లెంత్ ఎంత ఇచ్చాడు, 200 సెంటీమీటర్స్, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 మీటర్స్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు mgh. మనం ఇప్పుడు మాస్ ఏమైందంటే క్వశ్చన్లో మెన్షన్ చేయలే. సో మాస్ క్యాన్సిల్ అవుతుంది, ఎనీహౌ మాస్ విల్ క్యాన్సిల్, ఎందుకంటే బాడీ ఫ్రీ ఫాలింగ్ మూమెంట్లో ఉంది కదా, బాడీ అనేది గ్రావిటీకి ఎగ్నెస్ట్ ఉంది. సో మాస్ విల్ నాట్ కౌంట్. మనకి పెండులం లైక్ బాబ్ది బేసిక్గా మనం ఐడియల్ నెంబర్ తీసుకున్నాం, విచ్ ఇస్ m is equal to 1 kg. సో mgh ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, 1 into 10 into 2, విచ్ ఇస్ నథింగ్ బట్ 20 joules. దిస్ ఈస్ ఇనీషియల్ ఎనర్జీ. ఇప్పుడు మనం ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఎనర్జీ లాస్. అప్లై ఎనర్జీ లాస్. సో అప్లై ఎనర్జీ లాస్. ఎనర్జీ లాస్ని అప్లై చేసుకుందాం. సో ఆల్రెడీ 10% మనకి పోయింది అనుకున్నాం. సో 10% పోతే ఎంత మిగులుతుంది మనకి ఎనర్జీ? 90%. సో 90% ఎనర్జీ రిమైనెడ్ అంటే మీన్ పొజిషన్కి వచ్చేటప్పటికి, ఈ లో పాయింట్, ఓకే, మీన్ పొజిషన్కి వచ్చేటప్పటికి రిమైనింగ్ ఎనర్జీ ఎట్ మీన్. సో ఈ లోయెస్ట్ స్వింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకు ఉన్న ఎనర్జీ ఎంత? సో 90, రైట్.
సో ఈ energy remains is equal to 0 into 9 into 20. ఓకే, మనకి ఇనీషియల్ ఉన్న ఎనర్జీ మనకి మిగిలిన ఎనర్జీ మల్టిప్లై చేస్తే ఎంత ఎనీవన్? సింపుల్ అమ్మా, లైక్ దీనికి కూడా ఇంత టైం ఎందుకు? 9/10 వేసుకోండి, 20 10 టేబుల్లో 2 times క్యాన్సిల్ అంటే ఎంత? 18 joules, రైట్? అర్థమైందా? ఎస్ సార్. సో దిస్ ఇస్ హౌ. ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయినా? ఏమైనా డౌటా? నో డౌట్ సార్. సో No, మనకి ఒకసారి చెప్తారా? ఓకే, ఎనర్జీ అనేది ఎయిర్ వల్ల క్వశ్చన్ లో మనకి లాస్ అయింది అని అన్నాడు. ఎంత లాస్ అయింది? 10% ఎనర్జీ అనేది లాస్ అయింది. నీ దగ్గర 100% ఎనర్జీ ఉంటే ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల అది 10% పోయింది. ఇంక నీ దగ్గర ఎనర్జీ ఎంత ఉంటుంది? 90. మనకి ఇనీషియల్ గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది? 20 ఉంది. సో ఈ 90ని మనం ఏం చేసాం? 0.9తో మల్టిప్లై చేసాం. దేంతో? 20తో. 0.9 అంటే ఎంత? 9/10. సో 9/10 కాబట్టి సింపుల్గా మీకు అర్థం అవడం కోసం 9/10 రాసా. సో 9/10 10 20 టైమ్స్లో 2 టైమ్స్ వస్తుంది. 2 9s ఎంత? 18. అది మనకి రిమైనింగ్ ఎనర్జీ. అర్థమైందా? ఎస్ సార్. సో దిస్ ఇస్ హౌ. ఇది ఇప్పుడు ఏంటి? మనకి ఇనీషియల్గా ఎనర్జీ ఎంత వచ్చింది అండ్ కేఈ ఎట్ బాటమ్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. కేఈ ఎట్ బాటమ్, కైనెటిక్ ఎనర్జీ బాటంలో ఎంత ఉందో కూడా మనకు తెలిసింది. సో ఇప్పుడు ఫైనల్ స్పీడ్ మనకు తెలియాలి. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? స్పీడ్ యూజింగ్ కేఈ. ఇప్పుడు మనకి ఫైనల్ స్పీడ్ కావాలి. క్వశ్చన్లో ఏం అడిగాడు చెప్పండి, ఎవరైనా క్వశ్చన్ చూసి నాకు. Find the speed at mean position. ఫైండ్ స్పీడ్. మీన్ పొజిషన్ అంటే ఏంటి? కేఏనా? మీకు చెప్పాను కదా ఆల్రెడీ. Lowest point of swing. యా. సో ఇది స్వింగ్ అనుకుంటే, ఇది ఏబి అనుకుంటే, ఈ స్వింగ్స్ లో ఇక్కడ హై ఉంది. లోయెస్ట్ పాయింట్ ఏంటి? ఇదేనా? రైట్? Yes. దట్ ఈస్ మీన్. ఇదే మీన్. మనం ఇక్కడ మీన్ కనిపెట్టారు కాబట్టి ఫైండ్ ఫైనల్ స్పీడ్ యూజింగ్ కే, రైట్? సో కే ఈజ్ ఈక్వల్ టు half mv square, where m is equal to 1 kg అనుకుంటున్నాం. k is equal to 18 kgs, రైట్? అంతే కదా, 18 joules. సో 18 is equal to half into 1. ఎనీహౌ 1తో మల్టిప్లై చేసుకున్నా సేమ్ వస్తుంది. సో v స్క్వేర్. అర్థమైందా? ఎస్ సార్. 1 వేసుకోకపోయినా ఒకటే ఇక్కడ. సో ఎందుకంటే 1తో మల్టిప్లై చేసుకుంటే సేమ్ కదా, సో దట్స్ వై. అందుకే 1 వేసుకోలేదు మనం. సో ఇక్కడ 2 డివైడ్ చేస్తుంది. అచ్చడికి వెళ్తే 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. 18 2 ఎంత? 36 v స్క్వేర్. అంతేనా? 6. V is equal to 6. v is equal to 6. దట్స్ ఇట్. 6 మీటర్ పర్ సెకండ్. అర్థమైంది అందరికి? ఎస్ సార్. ఓకే. Yes, sir. సో పెండెలం టాప్ లో ఫుల్ బ్యాటరీ ఉందన్నమాట. కిందకు వస్తున్నప్పుడు ఎయిర్ అంటే కరెంట్ బిల్ కట్టినట్టు 10% లైక్ బిల్ కట్టాలంటే ఫుడ్ తింటున్నప్పుడు బాగానే ఉంటుంది. రెస్టారెంట్లో బిల్ ఇచ్చాక కదా బాధ వస్తుంది. లైక్ అలాగా ఆ బిల్ రాగానే దానికి 10% ఎనర్జీ తీసుకుందనమాట. ఆ బిల్ కట్టడం వల్ల దాని దగ్గర 100 రూపీస్ ఉంటే అందులో 10 రూపీస్ వెళ్ళిపోయాయి. సో కే దగ్గరికి వచ్చేటప్పటికి 90 వచ్చింది ఆ స్పీడ్. అది క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనమాట. దట్ ఈస్. అండ్ ఇప్పుడు షార్ట్ కట్ చెప్పిన. ఇప్పుడు ఇంత ప్రాసెస్ చేసాం కదా, ఇది సింపుల్ గా ఎలా చేయాలో చెప్తా ప్లీజ్. ఎవరు అన్నిట్లో ఉన్నారు? ఓకే. సో సింపుల్. హారిజాంటల్ పొజిషన్ అనేది హైట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్. ఎనర్జీ అనేది 90% ఉంది. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు 2gh ఇంటూ మనకి ఎంత ఎనర్జీ ఇచ్చాడు ఉంది? 0.9, రైట్? సో 2 into 10 into 2 into 0.9 which is equal to square root of 36, which is 6.
అర్థమైందా? దిస్ ఈస్ షార్ట్ కట్ మెథడ్. ఇదే ప్రాబ్లం ఇలా చేయాలంటే ఇది ఈ ప్రాబ్లమ్ని 2 కైండ్ ఆఫ్స్లో చేయొచ్చు. ఇలా లాంగ్ ప్రాసెస్లో చేయొచ్చు, షార్ట్ కట్స్లో ఏంటంటే మీకు ఫార్ములాస్ తెలియాలి, ప్రాపర్ ఫార్ములాస్, ఏ ఫార్ములా ఎందుకు వాడుతున్నాం అని చెప్పేసి మీకు ప్రాపర్గా తెలిస్తేనే షార్ట్ కట్ అనేది మీకు ఈజీ అవుద్ది. సో ఆల్వేస్ ఫార్ములాస్ మీరు పిక్ చేసుకున్న ఫార్ములా బట్టి మీ క్వశ్చన్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పేసినట్టే కదా, ద పవర్ రిక్వైర్డ్ ఫర్ ఎ ట్రైన్ టు మెయింటైన్ కాన్స్టెంట్ స్పీడ్ ఆఫ్ 50 meters వేర్ మాస్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁶. కోఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0.005. చెప్పాను ఇది. ఎనీవన్ సార్ చెప్పాను కదా ఈ ప్రాబ్లం ఆల్రెడీ నేను. వెలాసిటీ 50 చెప్పినారు meters. చెప్పినారు. యా 15. యా డన్. అయిపోయింది సార్. సో నెక్స్ట్ సార్ ఆడ 0.9 ఎట్లా తీసుకోరు సార్? 90 కదా ఎనర్జీ మనకి మిగిలింది, 10% ఎనర్జీ పోయింది అన్నాడు. మనకి మిగిలిన ఎనర్జీ ఎంత? సేమ్. ఓకే సార్. ఫార్ములా ఏం సార్ ఇంతకీ? ఫార్ములా ఏం లేదు. సో ఇది V is equal to √2gh. అంటే లైక్ ఇక్కడ మనం కైనెటిక్ ఎనర్జీని పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఈ ఫార్ములా డెరైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు మొత్తం ఈ పీరియడ్ అంతా అది అయిపోతుంది. సో ఇది బేసిక్గా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అనమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే లైక్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఈ ఫార్ములాని లైక్ ఎలా తీసుకెళ్ళచ్చు అంటే లైక్ మీకు K ఈజ్ ఈక్వల్ టు ½ m², మనకి V ఈజ్ ఈక్వల్ టు 2KE వస్తుంది. దీన్ని ఇటు సైడ్ పంపించేశారు. ఓకే, సో మాస్ అనేది ఎనీ హౌ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో మాస్ అనేది ఉండదు అనమాట. సో 2KE దీన్ని అటు సైడ్ తీసుకెళ్తే అదనమాట. సో KE వాల్యూ ఎంతో పైన KE వాల్యూ వేసుకుని ఇంటూ 0. ఎనర్జీ వేసుకున్నారు. దట్స్ ఇట్. ఓకే సార్ మనకు ఎట్లా తెలుస్తుంది సార్ అది 0.9 పక్కా వేసుకోవాలి అని? అంటే నేను 0. ఫార్ములా బట్టి 2gh అనుకుంటాను. 0.9 ఎట్లా వేసుకోవాలంటే క్వశ్చన్ లో మనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ 10%. ఇప్పుడు నీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అన్నాడు. నీ దగ్గర 100 రూపీస్ ఉన్నప్పుడు నీకు ఎయిర్ రెసిస్టెన్స్ అనేది ఇంక్లూడ్ అయ్యిందని వాడే నీకు క్వశ్చన్ లో చెప్పాడు. అందుకే క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఆన్సర్ అని చెప్పా. ఎందుకంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు, 10% ఆఫ్ ఈస్ ఇనీషియల్ ఎనర్జీ. ఇనీషియల్ గా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. సో పొటెన్షియల్ ఎనర్జీతో ట్రావెల్ అవుతున్నప్పుడు అది ఎక్కడికి వస్తుంది? మీన్లోకి వస్తుంది, అంటే కైనెటిక్ ఎనర్జీలోకి వస్తుంది. అప్పుడు 10% ఆఫ్ ఇనీషియల్ ఎనర్జీ అనేది ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల, అంటే ఎయిర్ లైక్ గాలి వేగం వల్ల ఆ ఎనర్జీ అనేది స్లో అయింది. సో నా 10% ఎనర్జీ ఎయిర్ రెసిస్టెన్స్ వల్ల పోతే నీకు మిగిలేదు ఎంత? 90. సో దట్స్ వై మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది వస్తుంది. అందుకే ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు నేను ఇంత ఇన్ డీటెయిల్గా వెళ్తున్నా. ఎప్పుడైతే మీకు ఇన్ డీటెయిల్గా వెళ్తుందో సబ్జెక్ట్ అనేది, దెన్ మీరు క్వశ్చన్ ఇన్ని విధాలుగా ఆలోచించవచ్చా. సో క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇలా కదా ఆలోచించాలి అనేసి మీకు క్లారిటీ వస్తుంది. దట్స్ వై నేను మీకు ఇలా చెప్తున్నా. అర్థమైందా? యా. సో జాగ్రత్తగా వినండి. ఓకే, మెయిన్ లైక్ ఎలా సాల్వ్ చేస్తున్నా, అప్రోచ్ ఎలా ఉంటుందని థింక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. The linear momentum of a body mass 8 kgs is 24 kg meter per second if a constant force 24 newtons acts for 3 seconds in same direction. Find increase in KE.
ఓకే. సో ఒక లీనియర్ మూమెంటం అంటే ఏంటి? ఎవరైనా Moving mass power, sir. అర్థం కాలే. Moving mass power. యా ఎగ్జాక్ట్లీ. మూమెంటం అంటే మూవింగ్ మాస్ పవర్. ఒక లీనియర్ అంటే స్ట్రైట్ పాత్లో మూమెంటం అనేది ఒక బాడీది 8 kgsది 24 kgs అయిందంట. ఎప్పుడు కాన్స్టెంట్ 24 న్యూటన్స్ అనేది దాని మీద 3 seconds సేమ్ డైరెక్షన్లో యాడ్ చేసినప్పుడు. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంతకు పెరిగి ఉంటుంది అని చెప్పేసి వాడు అడుగుతున్నాడు. ఓకే, ఇది క్వశ్చన్. సో ఫైండ్ ఫస్ట్ మూమెంటం అంటే లైక్ ఏంటి? మూమెంటం P ఈజ్ ఈక్వల్ టు ఏంటి మూమెంటం ఫార్ములా? M into యా మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇక్కడ మాస్ ఎంత? 24, ఎం ఎంత? 8. ఓకే ఓకే. సో సారీ ఓకే సారీ. సో థింగ్ ఏంటంటే, సో మాస్ ఎంత ఇచ్చాడు మనకి? ఇనీషియల్గా 8 kgs మాస్ 8 ఇచ్చాడు. kgs. మనకి వెలాసిటీ ఇవ్వలే కదా. సో P ఈజ్ ఈక్వల్ టు 24 kgs, V ఈజ్ ఈక్వల్ టు M ఈజ్ ఈక్వల్ టు 8 kgs. ఓకే. సో పొటెన్షియల్ ఎనర్జీ వల్ల మొమెంటం వల్ల ఇంక్రీజ్ అయింది ఇది. సో మాస్ అనేది ఇనీషియల్గా 8 kgs అని ఇచ్చాడు. సో ఓకే, ఇప్పుడు మనకి ఫోర్స్ అంటే ఏంటి? విచ్ చేంజెస్ మొమెంటం. సో ఈ సబ్జెక్ట్లో ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనకి ఫోర్స్ ఏం చేస్తుంది? ఆ ఫోర్స్ ఇవ్వడం వల్లే కదా మొమెంటం మారుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ ఇచ్చుకొని ఫోర్స్గా బాల్ని కొట్టారు, అంటే కొడితే బాల్ బౌండరీ అవతలకి వెళ్ళిపోవాలని చెప్పి కొట్టారు. సో అప్పుడు ఏమవుతుంది? మొమెంటం అనేది చేంజ్ అవుతుంది. ఫోర్స్ అనేది మొమెంటం చేంజ్ చేస్తుంది. మీరు ఎంత ఫోర్స్గా హిట్ చేస్తే అంత ఫోర్స్గా మొమెంటం చేంజ్ అవుతుంది. సో ఫోర్స్ అంటే ఏంటి? దట్ విచ్ చేంజెస్ మొమెంటం. మనకి ఇచ్చిన ఫోర్స్ ఎంత? 24 న్యూటన్స్, రైట్? ఇంతనే ఇచ్చాడు. ఇంతేనా? Yes, sir. సో ఓకే. ఇంపల్స్ అంటే Change in momentum. యా. సో ఫోర్స్ అంటే దట్ విచ్ చేంజెస్ మొమెంటం చేంజ్ చేసేది ఫోర్స్. మొమెంటం చేంజ్ అవుతుందని చెప్పేది మొమెంటంలో వచ్చే చేంజ్ని ఇంపల్స్ అంటాం. ఓకే, ఇంపల్స్ అర్థం. ఫోర్స్కి ఇంపల్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సింపుల్ చెప్తున్నా చూడండి. ఫోర్స్ అంటే దట్ చేంజ్ చేసేది, విచ్ చేంజెస్ మొమెంటం. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫోర్స్ అంటే మొమెంటంని చేంజ్ చేసేది ఫోర్స్. ఇప్పుడు బ్యాట్ ఇచ్చుకొని గట్టిగా ఫోర్స్తో బాల్ని కొట్టా అని చెప్తున్నా. సో బ్యాట్ బాల్కి ఫోర్స్ అప్లై చేసింది, అప్పుడు బ్యాట్లో ఉన్న మొమెంటం బాల్లోకి షిఫ్ట్ అవుతుంది. ఈ మొమెంటం చేంజ్ అవుతుంది కదా, ఈ మొమెంటం చేంజ్ని మనం ఇంపల్స్ అంటాం. ఇంపల్స్ అంటే చేంజ్ ఇన్ మొమెంటం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మర్చిపోద్దు. అందరికీ క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎనీవన్ రెస్పాండ్? అర్థమైందా చెప్తుంది? అర్థమైంది Yes, sir. sir. ప్లీజ్ ఎనీవన్ రెస్పాండ్ అని అనిపించుకోకండి. ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మాట్లాడండి. నాకు ఎక్కువ మాట్లాడడం అలవాటు. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకపోతే నేను వింటలేదు అనుకో, నాకు ఇంట్రెస్ట్ పోతుంది లిటరల్లీ. సో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడండి, వీలైతే మాట్లాడండి. మహా అయితే తిరిగి మాట్లాడతారు, అంతేకాని నేనేమో వచ్చి తిట్టాను కదా మిమ్మల్ని. ఎందుకు చెప్పండి అంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు? ఏంటో అసలు మా టైంలో మాకు ఇలా చెప్పేవాళ్ళు ఉంటే మేము లిటరల్లీ నేను ఇంకా వాగుతూనే ఉంటా. కొంచెం మాట్లాడండి అమ్మా. మీ కాలేజ్లో స్ట్రెస్ ఎంత లేదు, నేను బలవంతంగా చెప్పట్లే కదా, మంచిగా చెప్తున్నాను కదా, వినండి స్లోగా. సో డెల్టా P ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ T. ఎందుకు? లైక్ ఇంపల్స్ ఫార్ములా ఇది. ఓకే. సో నెక్స్ట్ అర్థమైంది అందరికీ? Yes, sir. Yes, sir. ఇలా మాట్లాడుతుంటే నేను కూడా చెప్పాలనిపిస్తుంది. మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా సినిమా చూస్తున్నట్టు చూస్తుంటే లైక్ సింగిల్ యాక్టర్గా ఎంతసేపు అని చెప్పి నేను పర్ఫార్మెన్స్ చేయాలి, కష్టం కదా. సో దట్స్ వై కైనెటిక్ ఎనర్జీ విల్ ఫైండ్. ఓకే, బిఫోర్ ఫోర్స్ అండ్ ఆఫ్టర్ ఫోర్స్. మనకి ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు
అంటే ఫోర్స్ మొమెంటం చేంజ్ అవ్వకముందు ఎంత ఉంది, మొమెంటం చేంజ్ అయిన తర్వాత ఎంత ఉంది, కైనెటిక్ ఎనర్జీ మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీరు కాలేజ్ సర్కిల్లో జాయిన్ అవ్వకముందు లైక్ మీ మార్క్స్ అండ్ లైక్ జాయిన్ అయిన తర్వాత మీ మార్క్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మీరు ఎంత ఇంక్రీజ్ అయ్యారో తెలుస్తుంది కదా. లైక్ ఇలా కూడా అంత అనమాట. మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అయిందో కావాలి. బిఫోర్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ మనకి మైనస్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను జిమ్ చేయకముందు 90 kgs ఉన్నా, జిమ్ చేసిన తర్వాత 60 kgsకి వచ్చేసా. అంటే ఏంటి, 30 kgs అనేది నేను లాస్ట్ అయ్యా, ఇది నా గెయిన్. సేమ్ అలాగా నేను జిమ్ చేయకముందు 40 kgs ఉన్నా, జిమ్ చేసిన తర్వాత 60 kgsకి వచ్చాను, ఎంత గెయిన్ అయ్యానంటే 20 kgs. ఇలా చెప్తున్నానా. సేమ్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఇక్కడ ఎలా పెరుగుతుందని చెప్పాలంటే బిఫోర్ ఫోర్స్, ఆ ఫోర్స్ రాకముందు, ఫోర్స్ వచ్చిన తర్వాత మైనస్ చేస్తే మనకు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. యా. సో P is equal to mv ఫార్ములా. సో ఏంటి, పొటెన్షియల్ మొమెంటం ఎంత 24, మాస్ 8, వెలాసిటీ మనకు తెలియదు. ఇప్పుడు మనం v కావాలి. v is equal to 24/8 విచ్ మీన్స్ 3 meter/second, రైట్? ఇంతేనా వెలాసిటీ? Yes, sir. Yes, sir. సో ఇప్పుడు మనకి వెలాసిటీ వచ్చేసింది. ఓకే, గుడ్. సో మన క్వశ్చన్లో టైం ఎంత ఇచ్చాడు? 3 seconds. యా. సో ఇప్పుడు ఇంపల్స్ ఫార్ములా. ఇంపల్స్ అంటే మొమెంటం ఎలా చేంజ్ అవుతుంది కదా. మనం ఫస్ట్ మొమెంటం తెలుసుకున్నాం. మొమెంటం మొమెంటం తెలుసుకుంటే మొమెంటం 24 ఇచ్చాడు. మొమెంటం యూస్ చేసుకొని వెలాసిటీ తెలుసుకున్నాం. వెలాసిటీ 3 వచ్చింది. ఇప్పుడు మనం ఎలా ఎంత చేంజ్ అయిందో తెలుసుకోబోతున్నాం. 72. యా, ఎగ్జాక్ట్లీ. సో FT కాబట్టి 24 × 3 ఈజ్ ఈక్వల్ టు 72. గుడ్. ఓకే, దీన్ని బట్టి ఆబ్జెక్ట్ మొమెంటం ఎంత ఇంక్రీజ్ అయింది, ఇది మొమెంటం ఎంత ఇంక్రీజ్ అయింది చెప్తుంది. ఎంత ఇంక్రీజ్ అయింది? 72 kgs meter/second ఇంక్రీజ్ అయింది అనమాట. అంటే మొమెంటం ఫుల్గా రాయట్లేదు, వదిలేదు. మొమెంటం ఇంక్రీజెస్ ప్లస్ 72 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం మొత్తం ఫైనల్ అంటే ఫస్ట్ ఎంత లాస్ట్ ఎంత తెలుసుకోబోతున్నాం. అంటే మనకి మొమెంటం ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం స్టార్టింగ్. మొమెంటం I అంటే మొమెంటం స్టార్టింగ్ ప్లస్ మొమెంటంలో అయిన చేంజ్. సో స్టార్టింగ్ ఎంత ఉంది మనకి మొమెంటం? స్టార్టింగ్ ఎంత ఉంది మొమెంటం? 24. యా, 24 ప్లస్ తర్వాత ఎంత వచ్చింది ఇప్పుడు మనకి మొమెంటం ఎంత చేంజ్ అవుతుంది? 72. అంటే ఎంత టోటల్ మొమెంటం? 96. kgs meter/second. ఓకే, సో మనకిప్పుడు దిస్ ఈస్ నథింగ్ బట్ ఫైనల్ వెలాసిటీ అనమాట. సో సింపుల్గా యూస్ ఈజ్ ఈక్వల్ టు MPF. ఓకే, సో మనకి ఫైనల్ మొమెంటం ఎంత వచ్చింది? 96. ఇక్కడ ఏం చేయలేదు, ఫార్ములా యూజ్ చేసుకున్నా. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా, ఆ ఫార్ములా యూజ్ చేసుకున్నా ఫైనల్ దానికోసం. సో 96 ఈజ్ ఈక్వల్ టు మాస్ ఎంత వచ్చింది మనకి? మాస్ ఎంత? 8, sir. 8. 8. వెలాసిటీ మనకి తెలీదు. 3, sir. 3, sir. అది మనకి వచ్చి స్టార్టింగ్ వెలాసిటీ, మనకి ఫైనల్ వెలాసిటీ రాదు కదా. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి స్టార్టింగ్ వెలాసిటీ, ఇది I స్టార్టింగ్. చెప్పాను కదా మనకి Sir, 1 meter అన్నారు, sir. అర్థం కాలే. ఇక్కడ మనం సాల్వ్ చేసింది స్టార్టింగ్ మొమెంటం, స్టార్టింగ్ వెలాసిటీ. అన్నిట్లో ఉన్నారు. ఎవరు అన్నిట్లో
హిట్ అయ్యాక మొమెంటం ఎంత పెరిగిందని తెలుసుకున్నాం. తర్వాత ఫైనల్ మొమెంటం తెలుసుకున్నాం. ఇది ఫైనల్ మొమెంటం. ఇప్పుడు ఫైనల్ మొమెంటం మనం వెలాసిటీ తెలుసుకోబోతున్నాం. దట్స్ వై ఫైనల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ ఎఫ్. సో 96 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ ఏంటి విఎఫ్ అంటే ఫైనల్ వెలాసిటీ అనమాట. ఓకే, సో ఇప్పుడు డివైడ్ చేస్తే ఫైనల్ వెలాసిటీ ఎంత వస్తుంది? అంటే ఎంత? 12 మీటర్ పర్ సెకండ్. అందరికీ అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇఫ్ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతే లెట్ మీ నో. ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? No, sir. అందరికీ అర్థమైంది కదా ఏం చేస్తామో ఏంటో? Yes, sir. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ సారీ నేను ఐ అని రాస్తున్నా, మీరు ఫుల్గా రాసుకోండి. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ఎఫ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అని తెలుసుకోబోతున్నాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో కైనెటిక్ ఎనర్జీ ఐ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mvi స్క్వేర్. సో ఇప్పుడు ఫిగర్ అవుట్ చేయండి. హాఫ్ ఇంటూ 8 ఇంటూ ఫస్ట్ వచ్చిన వెలాసిటీ ఎంత మనకి? 3 స్క్వేర్. 3 మనకి అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ వేసుకున్నాం. సో ఇప్పుడు చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? క్యాన్సిల్ చేసుకోండి. 4 ఇంటూ 9 విచ్ ఇస్ నథింగ్ బట్ 36. సో ఫస్ట్ ఉన్న ఏంటి మనకి ఫస్ట్ ఉన్న కైనెటిక్ ఎనర్జీ 36 జౌల్స్ అండ్ సెకండ్ ఫైనల్ KEF ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాస్ ఎంత మనకి? మాస్ 8. ఇప్పుడు మనకి వెలాసిటీ ఫైనల్ ఎంత వచ్చింది? 12. స్క్వేర్. సో 12 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ 144 ఈజ్ ఈక్వల్ టు 576 జౌల్స్. అర్థమైందా? Yes, sir. సో దిస్ ఈస్ హౌ లైక్ ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే యూ గెట్ టు నో. ఓకే, 576 మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 540 జౌల్స్. ఓకే, సో బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ నాట్ మ్యాచింగ్ ఆప్షన్స్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ షార్ట్ కట్ని ఫిగర్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడు కూడా ఇలాంటి టైంలో టెన్షన్ పడద్దు. సో ఇక్కడ వరకు వచ్చింది కదా, 36 మైనస్ ఎందుకు చేసింది? బిఫోర్ అండ్ ఆఫ్టర్ 36 అనేది మనకి ఫస్ట్, ఇది ఫైనల్. ఓకే, అంటే ఇది మనకి ఫైనల్ ఏంటి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. 36 అనేది మనకి ఫస్ట్ రైట్. ఇక్కడ చెప్పాను కదా కైనెటిక్ ఎనర్జీ ఫస్ట్ ఇనీషియల్, ఇది కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్, కైనెటిక్ ఎనర్జీ ఫైనల్. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత చేంజ్ అనేది మనకు తెలుస్తుంది కదా. సో అందుకే స్క్రీన్ డౌన్ చేస్తారు, ఆ? కింద చూపిస్తారు. ఇదా ఓకే. సో ఏంటంటే ఇది కీస్లో లేదు. సో ఇలాంటిదప్పుడు మీకు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒక కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉందన్నమాట. సో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా ఆప్షన్స్లో ఇలా లేదు అన్నప్పుడు పానిక్ అవ్వకూడదు. పానిక్ అవ్వకుండా మీరు నెక్స్ట్ లైక్ ఏం చేయాలి, ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈ ఎంసెట్ కీస్లో ఇంక్రీజ్ అవుతుంది ఫోర్స్ వల్ల అని చెప్పాడు, నాట్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్ వల్ల. మీకు ఇక్కడ లైక్ క్వశ్చన్ ఒకసారి ప్రాపర్గా చూడండి. ఎవరైనా క్వశ్చన్లో మనకి ఏం చెప్తున్నాడు? క్వశ్చన్లో ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడు. దేని వల్ల ఇంక్రీజ్ అవుతుంది? కైనెటిక్ ఎనర్జీ ఫోర్స్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ కాదు కదా ఇంక్రీజ్ అవుతుంది, రైట్? క్వశ్చన్ ఒకసారి చూడండి ఎవ్రీవన్. Yes, sir. సో మనం కైనెటిక్ ఎనర్జీ చేంజ్ ఫిగర్ అవుట్ సార్ చేసాం. కాన్స్టెంట్ ఫోర్స్ అన్నారు సార్. అర్థం కాలే. కాన్స్టెంట్ ఫోర్స్ అన్నారు. యా, సో కాన్స్టెంట్ యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు కూడా ఇలా వచ్చినప్పుడు మీరు జస్ట్ భయపడకుండా జస్ట్ ఇక్కడ సింపుల్ ఫార్ములా ఉంటుంది అనమాట. రైట్, ఐ గోనా టెల్ యూ రైట్. సో ఒక సింపుల్ ఫార్ములా, ద ఫార్ములా ఈస్ డెల్టా కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ వి ఇంటూ టైం. ఓకే, ఇక్కడ ఫోర్స్ మనకి ఫోర్స్ ఎంత ఇచ్చాడు? ఫోర్స్ 24. 24
వెలాసిటీ ఇనిషియల్ ఎంత వచ్చింది? 3. 3. 3. దట్స్ ఇట్. అంటే లైక్ ఫోర్స్ని మొమెంటం పంచ్ చేసిందని అనుకోండి. ఫోర్స్ 3 seconds పంచ్ ఇచ్చింది అంటే ఫోర్స్ 3 seconds స్పీడ్తో మొమెంటాన్ని గుర్తితే మొమెంటం 72% పెరిగింది. అప్పుడు న్యూ వెలాసిటీ ఎంత అయింది? 72 వచ్చినప్పుడు ఫైనల్ ఎంత వచ్చింది మనకి? వెలాసిటీ 12 వచ్చింది. అంటే ఇక్కడ మనకి షార్ట్ కట్స్లో ఈ ఆప్షన్ మనకి కీలో లేదు. అంటే మనం ఏం చేసాం? వెలాసిటీ చేంజ్ని ఫిగర్ అవుట్ చేసాం లేదు. సో కాబట్టి మనం యూజ్ చేసింది ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఇంకో ఫార్ములా యూజ్ చేసాం. మనం ప్రతిదానికి లైక్ మీకు ఒక వర్క్ ఫార్ములా చెప్పాను కదా, వర్కింగ్ క్యాలిక్యులేట్ చేయడానికి పవర్ బై టైమ్ లేదంటే ఫోర్స్ ఇంటూ వెలాసిటీ, లైక్ అలాగా కైనెటిక్ ఎనర్జీ అనదర్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీని మూవింగ్గా డిస్క్రైబ్ చేస్తాం కదా. ఈ డెల్టా కైనెటిక్ ఎనర్జీలో మనం ఏం చెప్తామంటే ఫోర్స్ని ఇనీషియల్గా ఎంత స్పీడ్ ఉంది, ఎంత టైం పడుతుంది అని లైక్ దాంతో మల్టిప్లై చేస్తాం. అండ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ మీరు జస్ట్ ఈ ఫార్ములా అప్లై చేసుకుని ఇనీషియల్ వెలాసిటీ తెలుసుకుంటే లైక్ అక్కడతో ప్రాబ్లం కూడా అయిపోతుంది. వెరీ సింపుల్గా ఎనర్జీ అనేది ఎలా పంప్ అయిందని తెలుస్తుంది. సో వచ్చిన ఆప్షన్ 2 joules. అర్థమైంది ఇది? Yes, sir. Yes, sir. కన్ఫ్యూజ్ వచ్చిందా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ ఈ ఫస్ట్ ఫార్ములా యూస్ చేసి ఈ ఫస్ట్ స్టెప్ ఇక్కడ వరకు చేసుకొని లైక్ లిటరలీ జంప్ ఇంటూ దిస్ ఫార్ములా. అండ్ ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ మీకు ఫర్దర్గా ఎప్పుడైనా ఇలాంటి సినారియోస్లో మీరు ఎప్పుడైనా ఒక అప్పుడు భయపడకుండా ఈ ఫార్ములా ట్రై చేసుకోవాలి. ఓకే, నేను ఎందుకు ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నానంటే మోస్ట్లీ సాల్వ్ అయిపోతే లైక్ మనకి హలో హలో సార్, స్టార్టింగ్ తీసుకపోతారా? కాపీ చేసుకోలే. అర్థం కాలే. కొంచెం మీరు తీసుకపోతారా? అది అక్కడ మెయిన్ పొజిషన్ కాడ మెయిన్ పొజిషన్ దగ్గర కాపీ చేసుకోలే. ఎక్కడుంది మెయిన్ పొజిషన్? ఇందాకడదా? అవును సార్. ఇదా? ఇదేనా? ఇక్కడనే సార్. ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఎక్స్ప్లెయిన్ కాదు, కాపీ క్లాస్లో యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. లైక్ టైం అవుతుంది కదా, లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకో. తీసుకున్నావా స్క్రీన్ షాట్? తీసుకున్నా సార్. ఓకే, డన్, గుడ్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఓకే, ఇది ఎంసెట్ 2024 క్వశ్చన్, 2024 ఎంసెట్లో క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ ఏంటంటే లైక్ ఎన్నో క్వశ్చన్ ఇది? 9th క్వశ్చన్ 9th. సో ఏ కాన్స్టెంట్ ఫోర్స్, ఒక కాన్స్టెంట్ ఫోర్స్ ఉంది. సో కాన్స్టెంట్ ఫోర్స్ ఆఫ్ డెల్టా ఇస్ ఈక్వల్ టు వెక్టార్స్ అనమాట. వెక్టార్స్ కాన్సెప్ట్ నుంచి ఇచ్చాడు. డెల్టా మైనస్ 2j ప్లస్ 6k 10. ఇది కాన్స్టెంట్ ఫోర్స్. ఈ కాన్స్టెంట్ ఫోర్స్లో బాడీ మూవ్స్ ఫ్రమ్ R1 పొజిషన్ టు R1 to I plus 3j minus 4k మీటర్స్ నుంచి R2 is equal to 4I plus 3j plus 6k మీటర్స్కి వెళ్ళిందంట. అంటే కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఒక బాడీ అనేది R1 మీటర్స్ నుంచి R2 మీటర్స్కి షిఫ్ట్ అయ్యింది.
సో ఇక్కడ ఫైండ్ వర్క్ డన్, ఎంత వర్క్ జరిగిందని కనుక్కోమంటున్నాడు. సో ఫైండ్ వర్క్. ఓకే, సో దిస్ ఈస్ అండ్ ఆప్షన్స్ ఈస్ ఆప్షన్ 1 24 joules, option 2 48 joules, option 3 72 joules, option 4 96. ఓకే, సో ఇప్పుడు మీకు ఫోర్స్ వెక్టార్స్ కోసం నేను చెప్పలే కదా. No, sir. ఓకే, ఏం భయపడద్దు. లైక్ ఇందులో మనకి డాట్ ప్రొడక్ట్స్ వెక్టార్స్ అని చెప్పేసి పొజిషన్ వెక్టార్, డిస్ప్లేస్మెంట్ వెక్టార్. వెక్టార్ అంటే తెలుసా మీ అందరికి? ఎనీవన్ వెక్టార్ మ్యాథ్స్ లో ఉంటుంది కదా మనకి. సమ్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వెక్టార్ అంటే ఎవరికైనా తెలుసా తెలియదా? తెలియకపోతే తెలియదండి. both magnitude యా, అంటే వెక్టార్ ఏం చెప్తుంది అంటే ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సి ఇక్కడ లైక్ ఫోర్స్ వెక్టార్, ఫస్ట్ వెక్టార్ ఫోర్స్ ఎంత ఇచ్చాడు? ఫోర్స్ వెక్టార్ తీసుకోవచ్చు 8i మైనస్ 2j ప్లస్ 6k. ఇది ఎక్స్ వై జెడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని అర్థం. ఓకే, ఇది ఎక్స్ వై జెడ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుందని. ఫోర్స్ అనేది ఎక్స్ పొజిషన్ లో ఎంత ఉంది, వై లో ఎంత ఉంది, జెడ్ లో ఎంత ఉంది అని చెప్పేసి ఇది చెప్తుంది. ఓకే, పొజిషన్ వెక్టార్ అంటే మనకి r1 r2 ఉంది కదా, లైక్ సెకండ్ పొజిషన్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ అంటే r1 స్టార్టింగ్, ఇది స్టార్ట్, r2 ఇదేంటి ఎండ్. ఓకే, అర్థమైందా? క్లారిటీ ఇక్కడ వరకు మీకు అర్థమైందా? సార్ ఒకసారి మళ్ళీ సార్. అర్థం కావట్లేదు. మళ్ళీ ఒకసారి యా, ఒకసారి క్వశ్చన్ చూపించండి సార్. సో ఫస్ట్ మళ్ళీ ఒకసారి చెప్పు. యా చెప్తున్నా. ఇక్కడ ఒక ఫోర్స్ అనేది ఉంది 8i మైనస్ 12j ప్లస్ 6k. ఈ ఫోర్స్ అనేది ఏంటంటే, ఈ ఫోర్స్ వెక్టార్ ఏంటంటే మనకి ఫోర్స్ అంటే నార్మల్గా ఒక వాల్యూ, బట్ అలా వాల్యూ కింద ఇవ్వకుండా సమ్ టైమ్స్ వెక్టర్ ఫార్మేట్లో అడుగుతాడు. వెక్టర్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్పెసిఫిక్ డైరెక్షన్ ని చెప్తుంది అనమాట. సో ఇది ఏంటంటే 8 అనేది ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు, 2j అనేది వై డైరెక్షన్ లో, అనేది జెడ్ డైరెక్షన్ వెళ్తున్నట్టు. సేమ్ 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఈవినింగ్ స్కూల్లో కాలేజ్లో కలిసి ఉన్నారు. కాలేజ్ అయిపోయిన తర్వాత డిన్నర్ కి పడుకోవడానికి ఇంటికే కదా వెళ్తారు, ఒకరింటికి ఒకరు రారు కదా. సో 8 అనేది ఎక్స్ ఇల్లు, 2 అనేది వై ఇల్లు, 6 అనేది జెడ్ ఇల్లు. అది వాళ్ళ డైరెక్షన్స్ అనమాట. సో వాళ్ళు వెళ్ళే పొజిషన్, వాళ్ళు లైక్ స్కూల్ దగ్గర r1 దగ్గర స్టార్ట్ అయ్యారు, ఇల్లు r2 అనుకోండి. ఆ వెక్టార్ పొజిషన్స్ r1 అండ్ r2. అర్థమైందా? సార్ క్వశ్చన్ చూపించండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. క్వశ్చన్ చూపించండి సార్ ఒకసారి. యా ఇదే క్వశ్చన్. ఇక్కడ వరకు ఫైండ్ ద వర్క్ డన్ వరకు స్క్రీన్ షాట్ తీసుకో. ఎస్ సార్ తీసుకున్నాను. ఓకే, గుడ్ టు గో. సో పొజిషన్ వెక్టర్ అంటే అర్థమైందా? స్టార్టింగ్ పొజిషన్ అంటే r1, ఎండింగ్ పొజిషన్ అంటే r2. అర్థమైందా అది? ఎస్ సార్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. థర్డ్ పాయింట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అంటే లైక్ పొజిషన్ 2లో నుంచి, అంటే ఎండ్ పొజిషన్లో నుంచి స్టార్టింగ్ పొజిషన్ తీస్తే అదే డిస్ప్లేస్మెంట్ వెక్టర్ అనమాట. r2 మైనస్ r1 ఇది ఎండ్, ఇది స్టార్ట్. ఎండ్లో నుంచి స్టార్టింగ్ తీస్తే అదే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇప్పుడు వర్క్ డన్ ఎంత జరిగింది వెక్టార్లో డాట్ ప్రొడక్ట్ యూస్ చేసి చెప్తాం అనమాట. సో వర్క్ డన్ ఇన్ వెక్టార్స్. సో వర్క్ డన్ వెక్టార్స్ ఏంటంటే W ఇస్ ఈక్వల్ టు వర్క్ అంటే ఎఫ్ఎస్ కాస్ థీటా కదా. సో ఇక్కడ మనం వెక్టార్ ప్రొడక్ట్స్లో కాబట్టి ఎఫ్ ఇంటూ డైరెక్షన్ ఎస్ అనమాట. అంటే దీన్ని ఎఫ్ డైరెక్షన్ లైక్ దిస్ fy sy ప్లస్ fz sz. ఓకే, అంటే ఆ ఫోర్స్ని ఆ డైరెక్షన్తో మల్టిప్లై చేస్తాం, ఆ ఫోర్స్ని ఆ డైరెక్షన్తో, ఆ ఫోర్స్ని ఆ డైరెక్షన్తో
మల్టిప్లికేషన్, దీన్ని డాట్ ప్రొడక్ట్ అంటారనమాట. అర్థమైందా? అందరికీ అర్థమైందా? అర్థం కాలేదా? Yes, sir. Yes, sir. సో దిస్ ఈస్ హౌ వి రైట్. సో ఇక్కడ మనకి 2 వెక్టార్స్ ఉన్నాయి. 2 వెక్టార్స్ని ఇప్పుడు లైక్ డిస్ప్లేస్మెంట్ అప్లై చేశారు అంటే R1 R2 మైనస్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో I ఎంత 4 రైట్, అంతేనా? చెప్పండి మీరే Yes, క్వశ్చన్. sir. 4 minus 2i. 4 మైనస్ 2 2i. 4 మైనస్ 2i i. i ప్లస్ 3 నెక్స్ట్ minus 3i. 3j. మైనస్ కదా, -3 -3j ప్లస్ నెక్స్ట్ -6 -4 అంతే కదా? అంతేనా? రైట్ రాసానా తప్పు రాసానా? Correct, sir. యా. సో దిస్ ఈస్ హౌ. ఓకే గుడ్. సో ఇది వెక్టార్ ఫార్మేట్ ఇలా రాసుకున్నాం. సో ఇప్పుడు ఎక్స్ కాంపోనెంట్, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? -4 2 చేస్తే ఎంత? 2. వై కాంపోనెంట్ 0. 0. Sir, wrong rations. Sir, +3 sir అది. Plus 3 minus 3, sir. 0. కాదు -3 నే. ఆహా, క్వశ్చన్ రాంగ్ రాసినట్టున్నారు సార్. అవునా? ప్లస్ 2 +3 ఉన్నాయి కదా సార్ ఆడ. క్వశ్చన్ తప్పు రాసానా? యా క్వశ్చన్ తప్పు రాసా, సారీ రైట్, క్వశ్చన్ తప్పు రాసా. యా సారీ, క్వశ్చన్ తప్పు రాసా. No problem. యా డన్. ఓకే గుడ్ టు గో. ఓకే సో అదే చూస్తున్నా, ఇక్కడ క్వశ్చన్లో మైనస్ ఉంది, మీరు ప్లస్ ఎందుకు చెప్తున్నారని ఆలోచిస్తున్నా. మేబీ నేను క్వశ్చన్ తప్పు రాసా. ఎగ్జాక్ట్లీ. సో సార్ లాస్ట్ మళ్ళీ అర్థం కాలే. Z ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 10 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. yes, sir. Yes, sir. 10. సో డిస్ప్లేస్మెంట్ S ఎంత వచ్చింది? 2i మైనస్ 6j ప్లస్ 10. సో ఇది మనకి డిస్ప్లేస్మెంట్ అనమాట. సో ఇప్పుడు వర్క్ని అప్లై చేయాలి. మనకి డిస్ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి వర్క్ని అప్లై చేయండి. వర్క్ ఫార్ములా ఏంటి? W ఈజ్ ఈక్వల్ టు Fx Sx ప్లస్ Fy Sy ప్లస్ Fz Sz. అప్లై చేయండి. మీకు ఫోర్స్ తెలుసు అండ్ S తెలుసు. 2 వెక్టార్స్ మీకు తెలుసు రైట్. 2 వెక్టార్స్ తెలుసా తెలీదా? సేమ్ ఇప్పుడు చేసాం కదా, లైక్ సేమ్ అలాగే అనమాట. చేయగలరా మీరు? ఇది చేయలేరా? ఇది S వెక్టార్, పైన క్వశ్చన్లో మీకు F వెక్టార్ ఉంది. ఆ రెండాటిని లైక్ మల్టిప్లై చేసి చెప్పడమే లిటరలీ, అంతకుమించి ఏముండదు. లైక్ సింపుల్. ఇప్పుడు మనం ఎలా చేసాం సేమ్ అంతే. లైక్ మనకి Fx అంటే ఎంత? 8. Fy అంటే -2. Fz అంటే 6. Sx అంటే 2. ఓకే. Sy అంటే -6. Sz అంటే 10. అంతే కదా? మీకు నేను వాల్యూస్ కూడా ఇక్కడ వేసా. సో సింపుల్గా Yes, sir. ఏంటి? 8 ఇంటూ 2 ఎంత? 16. -2 ఇంటూ -6 ప్లస్ 12 +12 60. 60. దట్స్ ఇట్. ఇప్పుడు యాడ్ చేసేయండి, మొత్తం అంతా యాడ్ చేయండి ఇప్పుడు. ఓకే. 88. వర్క్ ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తే 88 జోల్స్. అర్థమైందా? సార్ మీరు ఆప్షన్ లో ఆన్సర్ లేదు సార్. యా యాక్చువల్లీ ఏంటంటే నన్ ఆఫ్ ద ఆప్షన్స్ 88 లేదు. సో డబల్ చెక్ చేయాలి Z డిస్ప్లేస్మెంట్ని. మనం బ్యాక్ నుంచి వస్తామన్నమాట ఇప్పుడు డబల్ చెక్ చేయడానికి.
సో థింగ్ ఏంటంటే జెడ్ కాంపోనెంట్ని మనం క్రాస్ చెక్ చేయాలి. జెడ్ కాంపోనెంట్ని క్రాస్ చెక్ చేస్తే 6 - -4 రైట్. సో 6 - -4 అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10 కరెక్ట్. సో అప్పుడు మనకి జెడ్ ఎంత వస్తుంది? జెడ్ ఈక్వల్ టు జెడ్ ఎంత ఉంది పైన? 10. జెడ్ ఎంత ఉంది? నో, పైన ఫస్ట్ జెడ్ ఈక్వల్ టు 6. 6 జెడ్ ఈక్వల్ టు 6 కదా. 6 Yes, sir. ఇప్పుడు ఆ వెక్టర్ ఫోర్స్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఫోర్స్ జెడ్ ఈక్వల్ టు 6 కరెక్ట్. ఇప్పుడు రెండు మల్టిప్లై చేయండి. 6 × 10 60. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్. మనం అంతా చేసుకుంది కరెక్టే, బట్ అఫీషియల్ కీలో 72 ఉంది. సో బికాస్ ఇన్ ఎగ్జామ్ దే టుక్ రాంగ్ సైన్ ఫ్రమ్ జే కాంపోనెంట్ మేబీ. సో లైక్ మేబీ వాడు ఇచ్చింది ఒక ఫ్రీ క్వశ్చన్ అనుకుంటా నేను తీసుకుంది. అంటే లైక్ ఇలాంటివి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఫ్రీ క్వశ్చన్స్. ఇవి మనకి అటెంప్ట్ చేస్తే మనం లైక్ మనం చేసిన జెడ్ కాంపోనెంట్ నుంచి చెప్పండి సార్, ఏం అర్థం కలిసి. ఏం లేదు, లైక్ మనకి ఆన్సర్ ఇలా వచ్చింది కదా, బట్ ఇప్పుడు ఏంటంటే మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి కీలో 72 ఉంటుంది. ఓకే, బట్ మనం ఎంత చేసినా లైక్ 88 మనం చేసిన ప్రాసెస్ మనం చేసిన క్యాలిక్యులేషన్ అయితే అంతా కరెక్ట్. ఇలాంటివి ఏంటంటే మనకి ఫ్రీ క్వశ్చన్స్ అనమాట. ఇవి అటెంప్ట్ చేసి తీసినట్టు. మేబీ వాడి క్వశ్చన్లో రాంగ్ ఇవ్వడం వల్ల క్వశ్చన్ అయితే నేను అంత కరెక్ట్గానే నోట్ చేశాను కదా. ఒకసారి క్వశ్చన్ క్రాస్ చెక్ చేద్దాం. సో నేను ఒకసారి వాల్యూస్ చెప్తా, క్వశ్చన్ వాల్యూస్ కరెక్టో కాదో ఒకసారి మీరు కూడా చూడండి. చెప్పనా? Yes, sir. ఈక్వల్ టు 8i - 2j + 6k. R1 అనేది 2i + 3j - 4k. R2 అంటే 4i - 3j + 6k, రైట్? Yes, sir. యా, సో లైక్ ఎనీ హౌ ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఇంకా ఏమైనా కాదు వేరే మెథడ్ చేంజ్ చేసుకుని చూద్దామన్నా కూడా లైక్ ఇట్స్ ఓకే. లైక్ వాళ్ళ డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ ఏమైనా మేబీ రాంగ్ ఇచ్చి ఉంటారు. దట్స్ హౌ. లైక్ మనకి ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు, ఇలాంటివి మీరు లైక్ అటెంప్ట్ చేస్తే ఆడు ఫ్రీ మార్క్స్ ఇస్తాడు. ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ కీ ఇచ్చినప్పుడు చెక్ చేసుకుంటే విల్ ఫిగర్ అవుట్. Sir, క్వశ్చన్ లో ఒకటి +3 ఇంకోటి -3 కదా సార్? యా ఇక్కడ రెండు -3 తీసుకున్నాం సార్ మనం. +3 -3 Yes, sir. క్వశ్చన్ లో R1 R2 ఒకటి +3 ఉంది, ఒకటి -3 ఉంది. ఇదా? Yes, sir. ఇది +3 ఉందా? ఒక R1 +3 ఉంది, R2 -3 ఉంది సార్. Yes, sir. ఓకే, wait, I didn't get it. సార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సార్, అదొకటి ఇంతే కదా. ఇది తప్ప ఇది ఇక్కడ నేను తీసుకున్న వాల్యూ కరెక్టే సార్. కరెక్టే కదా. కరెక్ట్ సార్. మీరు R2 వాల్యూ 4i - 3j + 6k అని చెప్పిళ్ళు. అది చేంజ్ చేసినట్టున్నాను కదా. అది R2 -3 వేసా అండ్ +3 -3. సో సి అమ్మా ఇక్కడ -3 నెక్స్ట్ ఇక్కడ కరెక్టే సార్. +3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. మనం చేసింది కరెక్టే. సమ్ టైమ్స్ లైక్ అది వాళ్ళ ఫాల్ట్. పేపర్లో సమ్ టైమ్స్ అలాంటి రాంగ్ క్వశ్చన్స్ వస్తుంటాయి, మనం అటెంప్ట్ చేసినందుకు వస్తుంది. లైక్ ఇట్స్ ఓకే, నథింగ్ టు వరీ. సో ఆప్షన్స్లో క్లోజెస్ట్ ఆప్షన్ పిక్ చేసుకోవడానికి కూడా 88 అంటే ప్రాబబ్లీ 72 కైనా వెళ్ళొచ్చు, 96 కైనా వెళ్ళొచ్చు, రైట్? ఈ రెండు దగ్గరలో ఉన్నాయి, అంతకుమించి ఇంకేం లేదు. అంతే కదా. అయితే ఆప్షన్ 3కి వెళ్ళాలి లేదా ఆప్షన్ 4కి వెళ్ళాలి. ఆప్షన్ 3కా 4కా క్లోజెస్ట్ బిట్వీన్ 88 కాబట్టి రెండట్లో ఏది వెళ్ళినా ఇట్స్ ఓకే. ఓకే, అర్థమైందా? Yes, sir. Yes, sir. Don't worry about this kind of questions. Yeah.
సో 88 అన్నాడు కాబట్టి క్లోజెస్ట్ 72 ఉంది. సో ఇలాంటివి డిఫరెంట్ ప్రింటింగ్ ఇష్యూస్ వల్ల లేదంటే సో ఆన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల అవుతుంది. సో మనకి 88కి క్లోజెస్ట్ అంటే ఏం చెప్పుకోవచ్చు, 72 కదా. 10 యా 72కి మనం బ్యాక్వర్డ్స్ చూసుకొని 72కి వెళ్ళిపోండి. దట్స్ ఇట్. ఓకే, ఇక మేబీ నాకు తెలిసి ఏమిటంటే లైక్ మనకి ఎక్కడో సమ్ డిస్ప్లేస్మెంట్ వాల్యూ రాంగ్ ఇచ్చాడు వాడు. ఎందుకంటే A2s కరెక్టే అండ్ -2 మేబీ డిస్ప్లేస్మెంట్ వాల్యూ రాంగ్ ఇవ్వడం వల్ల అలా వచ్చింది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ మూవ్ ఆన్ టు సెకండ్ క్వశ్చన్. సారీ, ఎన్నో క్వశ్చన్ ఇది? 10th క్వశ్చనా? రైట్. సో ఓకే, ఏ బాడీ ఆఫ్ mass 4 kgs moves with velocity v is equal to 2I minus 4 ఇది 4j minus 1k meter per second. Find ke. సో ఓకే, కే ఎంతో తెలుసుకోమంటున్నాడు. సో ఫస్ట్ కైనెటిక్ ఎనర్జీని అంటే వెక్టర్ ఫామ్లో మనం తెలుసుకోవాలి. దాని తర్వాత రైట్ వెలాసిటీ వెక్టర్ కాన్సెప్ట్ మనం రాయాలి. ఓకే, ఫస్ట్ అందరూ క్వశ్చన్ నోట్ చేసుకున్నారా? Yes, sir. అది 1Kనా సార్? 1Kనా? అర్థం కాలే. 4J minus 1Kనా? 4J minus 1K. లైక్ ఈ క్వశ్చన్ ప్రాబబ్లీ మీరు సాల్వ్ చేసి నాకు పింక్ చేయండి. లైక్ ఇది మీరు సాల్వ్ చేసి చెప్పండి నాకు. ఇఫ్ ఎనీ హౌ ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయకపోతే నేను 1K అని కూడా రాయొచ్చు కదా. 1J యా రాసుకోవచ్చు. అదేం రాసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మీరు ట్రై చేస్తారా? జస్ట్ గివ్ ఏ ట్రై. రాంగ్ వచ్చినా పర్వాలేదు, నేను చెప్తా. అండ్ ఇదనే కాదు, మీరు ఏమైనా ఫిజిక్స్లో క్వశ్చన్ సాల్వ్ చేసి అవ్వకపోయినా లేదంటే ఏమైనా క్వశ్చన్స్ అని చెప్పమన్నా నాకు ఆ క్వశ్చన్ షేర్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? అర్థమైందా? ఈ క్వశ్చన్ అర్థం కాలే. ఫార్ములా ఏం తీసుకోవాలి సార్? కేఈ ఫార్ములా నేను చెప్పలే కదా, కేఈ ఫార్ములా నేను చెప్తా. సో నార్మల్గా మనం కేఈ ఫార్ములా అంటే లైక్ రెగ్యులర్గా మనం తీసుకునే ఫార్ములా. సారీ, ఆప్షన్స్ ఇస్తా. సో ఆప్షన్స్ వచ్చేసి 9J 18J 327 436J. ఓకే, ఈ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెగ్యులర్గా వెలాసిటీ అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే 12 mv², రైట్? బట్ మనం వెలాసిటీ వెక్టర్ ఫామ్లో కాబట్టి ఫస్ట్ మనం వెలాసిటీ ఫామ్ తెలుసుకుంటే ఫస్ట్ వీ మస్ట్ ఫైండ్ స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ కావాలి. సో దీనికి మనం యూజ్ చేసుకునేది v²x ప్లస్ v²y ప్లస్ v²z ఈ ఫామ్లో యూజ్ చేసుకుంటాం. అంటే IJK అనే 3 సైడ్స్ని స్పీడ్లో ఉంటాయి. మనం టోటల్ స్పీడ్ కావాలంటే ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం లాగా మొత్తం అన్ని స్క్వేర్ రూట్ పెట్టి యాడ్ చేసుకోవాలన్నమాట. అర్థమైందా? ఎనీవన్ అర్థమైందా ఇది? సో వెక్టార్ 1 స్పీడ్ కాంపోనెంట్స్ అన్ని తీసుకుంటారు, వెక్టార్ 2 లైక్ ఫైండ్ అవుట్ చేస్తారు మొత్తం సేమ్. 42 వస్తుంది. ఏంటమ్మా రాకెట్లో ఉన్నావు, ఇంత స్పీడ్గా అయిపోయేసి ఇంకా చెప్తుంటే అప్పుడే. ఓకే, లైక్ అందరూ ట్రై చేసి చెప్పండి. 42 బట్ కరెక్ట్ ఆన్సర్ 27. ఇట్స్ ఓకే, ట్రై చేయండి. ఇన్ కేస్ రాంగ్ వస్తే నేను కూడా చెక్ చేసి మళ్ళీ మీకు చెప్తా. దట్స్ ఇట్. ఓకే సార్, డైరెక్ట్ V2x అప్లై చేయాలా? ½ ఇంటూ mv² చేయాలి ఫస్ట్? ½ ఇంటూ ఫస్ట్ ఈ ఫార్ములాలో ఫైనల్ వెలాసిటీని తెలుసుకుంటారు. 8 వస్తుంది ఆన్సర్. 8 సార్ ఆన్సర్? 8 నో 27.
సార్ 42 వస్తుంది. 42 వస్తుంది సార్. అయితే మేబీ కీ ఎర్రర్ ఏమో నాకు తెలిసి. వెయిట్, ఒకసారి ఐ విల్ ట్రై, నేను చేసి చెప్తా. సో మనం ఈ ఫార్ములాలో బేస్ చేసుకుంటే సో మనకి వి వెక్టర్ వచ్చేసి వెక్టర్ ఇస్ ఈక్వల్ టు 2i మైనస్ 4j మైనస్ 1k, రైట్? ఇది కదా. సో vx is equal to 2, vy is equal to -4 and vz is equal to -1, రైట్? ఇంతేనా? Yes, sir. సో ఇప్పుడు 1 by 1 స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే లైక్ ఈ ఫార్ములాలో అప్లై చేసుకుని మొత్తం చేసుకుంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 v స్క్వేర్ 4 121, అంతే కదా. మొత్తం 4 ప్లస్ 16 ప్లస్ 1 విచ్ ఇస్ నథింగ్ బట్ 21. సో నెక్స్ట్ మనం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో పెట్టుకోవాలి. k ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్, m ఈజ్ ఈక్వల్ టు 4 kgs, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 21. 21. Yeah. So ke is equal to half into 4 into 21. Cancel చేస్తే 40. 42. Yeah. 42. That's it. ఇంతేనా? మీరు కూడా ఎలాగైనా చేశారు? Yes, sir. Yes, sir. అఫీషియల్ ఎంసెట్ కీని సెర్చ్ చేసుకోవాలి. మేబీ ఈరోజు మన లక్ బాగాలేదు, పట్టిన ప్రతి ప్రాబ్లమ్ది లైక్ కీ తప్పు ఉన్నది వస్తుంది. సో ఎనీవో లైక్ కరెక్టే, క్యాలిక్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్టే. సో ఇది కూడా సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాంటిదే. ఈరోజు నేను సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ ఏం బాగా రాలేదు. ఓకే, దట్స్ ఇట్. బట్ అఫీషియల్ కీ అయితే 27 జోల్స్ అని చెప్తున్నాడు, బట్ 27 కాదు, ఇదే మేబీ క్వశ్చన్ ఎర్రర్ సంథింగ్ వల్ల. ఓకే, ఆప్షన్స్ ఏమి ఇచ్చా? ఆప్షన్స్ ఏమున్నాయి దీనికి? 9J, 18J, 27J, 36J. మనకి 42 కదా వచ్చింది. Yes, sir. అవును సార్. నియరెస్ట్ తీసుకుందామన్నా 36 ఉంది, ఇది ఉంది. ఓ, సో వాళ్ళు ఏదో క్వశ్చన్లో మిస్టేక్ చేశారు, దట్స్ వై. ఇట్స్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 3కి వెళ్ళొచ్చు. మనం చేసింది అయితే ప్రాసెస్ కరెక్టే, ఎందుకంటే సేమ్ ఫార్ములా, సేమ్ మెథడ్, ఎవ్రీథింగ్ ఈస్ రైట్ ఓన్లీ. సో మనం భయపడడానికి లేదు. ఇలాంటి క్వశ్చన్స్కి అటెంప్ట్ చేసిన మార్క్స్ ఇస్తాడు వాడు. సో టైం అవుతుంది అండ్ క్వశ్చన్ 3 కూడా చెప్పేసి ఫినిష్ చేస్తాయి ఈరోజు. క్వశ్చన్ ఎంత? 11 ఇది. అవును సార్, 11. A block on a frictionless surface is attached to a spring. K is equal to 100 Newton per second. It is pulled 8 centimeters from equilibrium and released. Okay. Find KE when it is 3 centimeters from mean position. 1.5 J to 2.0 J, 3 2.5 J, 4 3.0 J. ఇది ట్రై చేస్తారా మీరు? Yes, sir. యా. సో దీనికి పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అప్లై చేయాలి. యాక్చువల్లీ స్ప్రింగ్స్ ఓకే, ఇట్స్ ఓకే. లేకపోతే ఈ ప్రాబ్లం రేపు నేను కంటిన్యూ చేస్తా. దీనికి ఏంటంటే స్ప్రింగ్ ఎనర్జీ SH అని చెప్పాలి మీకు. సో టోటల్ మెకానిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అని చెప్పేసి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ
ఇంక్లూడ్ చేసుకొని మనకు చేయాల్సింది ఉంది. లాస్ట్ 4 మినిట్సే కాబట్టి ఇప్పుడు ఇది నేను స్టార్ట్ చేస్తే ఇది వెళ్తుంది. ఇట్స్ ఓకే, నేను రేపు చెప్తా ఈ ప్రాబ్లం. ఓకేనా? ఎవరైనా ట్రై చేస్తానంటే ట్రై చేయండి. ఓకేనా కాదా? ఓకే సార్. Okay, sir. అయ్యో, సో ఓకే, దెన్ డన్ ఫర్ దిస్ డే. అండ్ మండే ఆర్ ట్యూస్డే మేబీ క్లాస్. ఓకే, బాయ్.